హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సంకష్టహర సవితి అండి. పేరులోనే ఉంది కదండి, ఈ పూజ చేస్తే సంకటాలన్నీ నాశనం అయిపోతాయి. నేను పొద్దున్నే లేచి ముగ్గు పెట్టుకొని ముందైతే నిత్య దీపారాధన చేసేసుకున్నానండి. ఇలాగా ముందైతే ఏ పూజ చేసినా ముందైతే నిత్య దీపారాధన చేసుకోవాలి. కానీ గణపతి పూజ చేయడానికి ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదని కిందన నేను ఇలాగ ఏర్పాటు చేసుకున్నానండి పూజకి పీఠము. నా పూజ గది చిన్నది వలన నాకు అక్కడ గణపతి పూజ చేసుకోవడానికి అవ్వదనమాట. అది కూడా ఎత్తులో ఉంటుంది. కిందన ఇలా పీఠం తయారు చేసుకొని గణపతి విగ్రహాన్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి. ముందుగా గణపయ్యకి ధూపం సమర్పించి అభిషేకం చేద్దామని అనుకుంటున్నానండి. విగ్రహం ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట. మనకు నచ్చినట్టు అభిషేకాలు అన్నీ చేయొచ్చు. దీపారాధన చేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపలక్ష్మి నమోస్తుతే అని దీపానికి అక్షతలు వేసి పువ్వులు పెట్టి నమస్కరించుకుంటున్నాను. గణపయ్యకి బెల్లం అంటే ఇష్టమనేసి ఈరోజు బెల్లం నీళ్ళతో అంటే పానకంతో అభిషేకం చేస్తున్నానండి. పానకంతో అభిషేకం చేసిన తర్వాత సుగంధ జలంతో అభిషేకం చేసుకుంటున్నాను. ఓం ఐం శ్రీం క్లీం గ్లౌం గణపతయే మమ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ. ఓం ఐం శ్రీం క్లీం గ్లౌం గణపతయే మమ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ. అభిషేకం చేసుకుంటూ గణపతిది అత్యంత శక్తివంతమైన మహామంత్రం అండి అది. ఆ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేశాను స్వామివారికి. ఈ సంకష్టహర చతుర్థి మనకి భాద్రపద మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి అండి. చాలా శక్తివంతమైనది. ఎవరికైనా ఏమైనా కోరికలుంటే తప్పకుండా ఈ పూజ చేసుకొని గణపయ్యకి విన్నవించుకోండి. ఈ సంకష్టహర చతుర్థి పూజ చాలా శక్తివంతమైనదండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి ధర్మబద్ధంగా ఉండుంటే తప్పకుండా గణపతి పూజ చేసుకోండి. తప్పకుండా నెరవేరుతుందండి. ఇది నా అనుభవం. మీ శక్తానుసారము చేసుకోండి. ఉపవాసాలు అవి కొంతమంది ఉంటారండి. మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి, లేదంటే ఉపవాసాలు ఏమీ అవసరం లేదు. చక్కగా పూజ చేసినంతసేపు ఏమీ తినకుండా పూజ అయిపోయిన తర్వాత ఎప్పట్లాగే తినొచ్చండి. అందరికీ ఈ రోజుల్లో ఉపవాసాలంటే పడవు. అందుకని ముందుగా ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చేయగలము. ఎవరో ఏదో చెప్పారని మూఢంగా వెళ్ళొద్దండి. తరువాత ఉపవాసాలుండి శరీరం నీరసించకపోతే ఎలా పూజ చేస్తామండి? అలా అయితే పూజ చేయలేము. పూజ మీద పెద్దగా ఆసక్తి కూడా ఉండదండి. పూజ మీద ఆసక్తి ఉండాలంటే మీరు ఉపవాసాలు అవి మీకు శక్తి ఉంటే ఉండండి. ఉండొద్దని ఎవరూ చెప్పరు. కానీ మీకు శక్తి ఉంటేనే ఉపవాసాలు, లేదంటే అలా పూజ చేసిన భగవంతుడు స్వీకరిస్తాడు. భక్తి ముఖ్యమండి. ఈ పూజకి ఎర్ర నక్షత్రాలు కావాలండి. అందుకని కొంచెం బియ్యం తీసుకున్నాను. ఇవి చాలా ఈజీ కదండి ఎర్ర నక్షత్రాలు కలపడం. అందులో ఒక్క చుక్క నెయ్యి అండి. ఒక్క చుక్క నెయ్యి వేసుకొని కొంచెం కుంకుమ వేసుకొని చక్కగా కలిపిస్తే ఎర్ర నక్షత్రాలు రెడీ అయిపోతాయండి. స్వామివారికి ఎర్రని పుష్పాలు ఎర్ర నక్షత్రాలతో పూజ చేస్తే మంచిదని చెప్తారు. ఏ పుష్పాలైనా మంచిదే. ఉంటే 2 ఎర్రని పుష్పాలు కూడా పెడితే మంచిది. గరిక అండి, గరిక కూడా మా ఇంటి దగ్గర చాలా దొరికింది. గరికతో నేను ఏకవింశతి నామావళి పూజ ఉంటుంది కదండి, 21 నామాలతో పూజ చేసుకుంటున్నాను. ఓం సుముఖాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హరసోనవే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గుహాగ్రజాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం భిన్నదంతాయ నమః, ఓం వటవే నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం సురాగ్రజాయ నమః, ఓం ఇభవక్త్రాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం సురసేవితాయ నమః, ఓం కపిలాయ నమః. అలాగే స్వామివారికి తప్పకుండా ఈరోజు 2 గరిక పూసలైనా సమర్పించాలండి సంకష్టహర చతుర్దశి రోజు. అలాగే ఇప్పుడు నేను ఎర్ర నక్షత్రాలు
ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఆ స్తోత్రాలు చదివిన తర్వాత నా దగ్గర ఉన్న పువ్వుల్ని ఇలా చక్కగా దేవునికి అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు ఈ పూజలోని ముఖ్య ఘట్టం ముడుపండి. ముడుపుకి ఇలాంటి ఎర్రని వస్త్రం తీసుకోవాలండి. మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ పీస్ ఉన్నా ఏదున్నా పర్వాలేదు, ఎర్రగా ఉంటే మంచిది. దాంట్లో 3 పిడుకులు కానీ 3 దోశలు కానీ బియ్యం పోసుకోవాలి. దోశలు అయితే నాకు ఎక్కువైపోతున్నాయని నేను ఇలాగ పిడికిళ్ళు వేసుకున్నానండి. మీరు ఎక్కువ మంది ఉంటే మీరు దోశలు వేసుకోండి, ఎందుకంటే ఆ బియ్యంతో ప్రసాదం వండాలన్నమాట. తర్వాత ఆ ముడుపులో 2 వక్కలు, 2 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలండి, ఒక 21 రూపాయి కానీ 11 రూపాయలు కానీ మీకు ఎంత కలిగితే అంత వేసుకొని, అందులో పచ్చివి ఏమి వేయకూడదండి, పురుగు పట్టేస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు ఈ ముడుపు ఉండాలన్నమాట. అంటే మళ్ళీ వచ్చే సంకష్ట చతుర్థికి మీరు ఈ ముడుపుతో ప్రసాదం వండి దేవునికి నైవేద్యం పెట్టాలన్నమాట. ఈలోగా మీ కోరిక తీరిపోతే పర్వాలేదండి, తీరకపోతే మళ్ళీ ఒకసారి వచ్చే నెల కూడా ఇలాగే ముడుపు కట్టండి, కానీ తప్పకుండా తీరుతుంది. ఇలా ఆ ముడుపుకి బొట్టు పెట్టుకోవాలి. పువ్వు ఒకటి సమర్పించుకొని, లోపల ఏ పువ్వులు ఏమి వేయకూడదండి, పైన మాత్రమే పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఈ ముడుపే మన కోరికండి. ఆ ముడుపుకు ఒక్కసారి ధూపాన్ని సమర్పించాలి. మన కోరికని ఆ ముడుపు రూపంగా ఆ భగవంతుని ముందు మనం పెడుతున్నామన్నమాట. అలా ముడుపు కట్టి వినాయకుని దగ్గర పెట్టి మీరు మీ మనసులో కోరిక చెప్పుకోవాలి. తప్పక తీరుతుందండి. తరువాత భగవంతునికి పూర్ణఫలమైన కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నాను. ఏ పూజలోనైనా ఏ వ్రతంలోనైనా కొబ్బరికాయ కొడితేనే కదండి పూజ పూర్తవుతుంది. అలాగే అరటిపళ్ళు, వినాయకయ్యకి ఇష్టమైన బెల్లాన్ని సమర్పించుకున్నాను. తర్వాత నీళ్ళు తప్పకుండా పెట్టాలండి దేవుని దగ్గర మనం ప్రసాదం పెట్టేటప్పుడు. నైవేద్యం అయిన తర్వాత ఇప్పుడు తాంబూలం అన్నమాట. తాంబూలము అమ్మవారికి కాదు కదండి, అయ్యవారికి కదా, అందుకని 2 వక్కలు, దేవుడికి మన గణపయ్యకి ఇష్టమని చిన్న బెల్లం ముక్క, లవంగము, ఇలాచి. ఎందుకంటే ఆ తర్వాత మనము ఆ తాంబూలాన్ని అలా పడేయకుండా ఆ 2 వక్కలను తీసి పక్కన పెట్టి మిగతా అంతా మనము మడుచుకొని తినేయాలన్నమాట పూజ అయిన తర్వాత. అప్పుడు మంచిది. అలా పడేస్తే మంచిది కాదండి. ఏ ప్రసాదం కానీ తాంబూలం కానీ పడేయకూడదు, తినాలి. మనం తినడానికనే పెద్దలు అలా పెట్టారు. తర్వాత కర్పూర నీరాజనం భగవంతునికి సమర్పించుకున్నానండి, ఆ గణపయ్యకి. ఈ పూజ అంటే నాకు చాలా ఇష్టమండి. ఈ పూజ ద్వారా నాకు ఎన్నో కోరికలు తీరాయి. అందుకే మీరందరూ కూడా ఈ పూజ చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజంతా అయిపోయిన తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుందండి. ఆ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. చదవటానికి వీలు కాకపోతే ఫోన్లోనైనా పెట్టుకొని వినండి. ఫోన్లో ఉంటుందండి, సంకటనాశన గణేశ స్తోత్రం అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. చిన్నదేనండి, పెద్దదేమీ కాదు. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసము స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రోర్మోక్షార్థి లభతే గతిం జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశన నామ గణేశ స్తోత్రం. ఇలా ఉంటుందండి సంకష్టనాశన గణేశ స్తోత్రము. చిన్నగానే ఉంటుంది, చదువుకోండి. ఈ పూజ ఉదయం వీలు కాకపోతే సాయంత్రమైనా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మనకి చవితి గడియలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంతే అండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.
వచ్చిన దానికి అంత ఆన్లైన్లోనే కదా సార్.